వరంగల్ జిల్లా నరసంపేట పట్టణంలోని నెక్కొండ రోడ్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాయుడి రవీందర్ రెడ్డి నివాసంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి కేటీఆర్పై ఏసీబీ కేసులు పెట్టడంపై మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిపై కేసులున్నాయని, టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు జరిగాయని, కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరమైనా ఇప్పటి వరకు నిధులు తేలేదని ఆరోపించారు. మొదటగా రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నటువంటి ప్రధాన సమస్య ఇవాళ ఎక్కడ విన్నా కేటీఆర్ గారు నమోదైనటువంటి కేసు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ప్రపంచ పటములో నిలబెట్టి మనకంటే అగ్రభాగాలు ఉన్నటువంటి అగ్రరాజ్యాల ప్రధాన నగరాలను గ్రోత్లో దాటి ప్రపంచ పటంపై హైదరాబాద్ నిలబెట్టినటువంటి ఘనత 100% కేటీ రామారావు గారు. ఇవాళ మార్పులో భాగంగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కేటీఆర్ గారి యొక్క మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ నిర్వహించినటువంటి తీరుతెన్నుల పట్ల అర్థం కాక లేదా ఈర్ష్యతోటి ఇమేజ్ను డ్యామేజ్ చేసేటువంటి కుట్రకు అధికారులందరినీ కూడా లూప్ లైన్లకు నెట్టి కేసీఆర్ గారి వ్యక్తిగత శత్రువులు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర సాధన సందర్భంగా శాశ్వతంగా తయారైన శత్రువులు ఉన్నారో వాళ్ళందరినీ సంతృప్తి పరిచేటువంటి ఎజెండాను మాత్రమే రేవంత్ రెడ్డి అమలు చేస్తూ ఉన్నాడు. అందులో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా, దేశంలో ఉండబడినటువంటి జాతీయ స్థాయిలో ఉండబడినటువంటి